ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళుచు వచ్చుచు ఉండేను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎందుకు గుడారాన్ని తీసి పాళెపు వెలుపటికి వేయడం జరిగింది? పాళె మధ్యలో ఉన్న ప్రత్యక్షపు గుడారాన్ని, దేవుని గుడారాన్ని తీసుకెళ్ళి పాళెపు వెలుపటికి తీసుకెళ్ళి అక్కడ నిర్మించడానికి కారణాలు ఏంటి? ఆ పాళెం వెలుపటికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన వెతకడం ప్రారంభించారు. ఆ పాళెం వెలుపటికి ఆ ప్రత్యక్ష గుడారం వెళ్ళిన తర్వాత ఆయన వెతకాలనుకున్న ప్రతివాడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని సమీపిస్తూ ఉన్నాడు. ప్రేమైన వారి వాక్యాన్ని మనం గమనిస్తే, దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించి విడిపించారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహత్ కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. పస్కా రక్తం ద్వారా వారికి విమోచన కలిగిందండి. ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు కుమారులందరూ చనిపోయారు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. ఐగుప్తులకి చీకటి, ఇశ్రాయేలు ప్రజలకి వెలుగు. తేళ్లు కానీ, కప్పలు కానీ, మిడతలు కానీ, కష్టాలు కానీ, ఆస్తి నష్టం కానీ, పంట నష్టం కానీ, పశువుల నష్టం కానీ, నష్టాలన్నీ వాళ్ళకి, మేలులన్నీ వీరికి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా దేవుడు వాళ్ళని విడిపించి తీసుకొచ్చారు. వాళ్ళ కన్నులు ఎదుటి ఎర్ర సముద్రం పాయలైందండి. ఆకాశం మన్నా అనే ఆహారాన్ని కురిపించింది. బండల నుండి జీవజల నదులు ప్రవహించింది. ఆమె ఎన్ని గొప్ప గొప్ప అద్భుతాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైనా చూసామా సముద్రాన్ని పాయలవడం? చూసారా? 10 కమాండ్మెంట్స్ మూవీలో చూసామయ్యా అంటారు కొంతమంది. ఇలాంటి అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు చూసినన్ని అద్భుతాలు మనం చూసామా? సరే, మన జీవితాలు కూడా ప్రభు మేలు చేశాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు కన్నుల ఎదుట సముద్రం పాయలవ్వడం, ఆకాశం నుండి మన్నా కురవడం, బండను ముట్టుకుంటే బండ బద్దలైపోయి జీవజల నదులు ప్రవహించడం, ఐగుప్తు దేశంలో అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు జరుగుతూ వచ్చాయి. అవన్నీ కళ్ళారో చూశారండి. సరిగ్గా 50 రోజులు. ఎన్ని రోజులు అంటే జస్ట్ ఒక 50 days, 50 రోజుల్లో దేవుడు చేసిన మేలులన్నీ కూడా వాళ్ళు మరచిపోయారు. మనం అనుకుంటాం నా జీవితంలో ఒక అద్భుతం చేస్తే బాగుంటుంది, దేవుడు నా జీవితంలో ఒక సూచక్రియ చేస్తే మంచిది. చేస్తాడు ప్రభు, దాని గురించి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తుందంటే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసినప్పటికి కూడా వాళ్ళు వెంటనే దేవుని మరచిపోయారంట. మరచిపోయారు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరచిపోవలసిన పరిస్థితి వచ్చింది? మోషే కొండ మీదకి వెళ్ళి దేవుడు ఆ 50 రోజుల తర్వాత సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడి సన్నిధిలో నిలబడి దేవుడు తన ప్రజల్ని ఎలా నడిపించాలనుకుంటారు, తన మనసులోని మాటలన్నీ కూడా మోషేతో ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు మోషే భోంచేశాడా? చేశాడా లేదా? చేశాడా లేదమ్మా? చేయలేదని మీరు అంటారు, చేశాడని నేను అంటా. ప్రైజ్ ది లార్డ్. వాక్యమే ఆహారం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. వాక్యమే ఆహారం. వాక్యం అనే ఆహారంతో కడుపు నింపుకుంటున్నాడు. దేవుడు తాను చేయాలనుకున్న విషయాలు, వాళ్ళని నడిపించాలనుకున్న విషయాలు అవన్నీ వాళ్ళకు బయలుపరుస్తూ వచ్చాడు. అవన్నీ మోషేకి దేవుడు తెలియచేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఆయన వచ్చే లోపల దేవుని మరచిన ప్రజలు, దేవుని కార్యాలు మరచిన ప్రజలు ఏం చేశారంటే, మోషే ఏమయ్యాడో తెలీదు కనుక మా ముందు నడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలి అని చెప్పి ఒక దూడను, ఒక విగ్రహాన్ని సిద్ధం చేసుకొని ప్రియుల ఆ విగ్రహం ముందు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచారు. అసహ్యమైన పనులు చేయడం ప్రారంభించారు. అరే ఇన్ని అద్భుతాలు చూశారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షించబడి ఇన్ని సంవత్సరాలు, ప్రభులోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు, నేను దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలు, దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో, ఈ 25 yearsలో ఎన్ని అద్భుతాలు చూస్తుంటాను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తుంటాను, ఎన్ని ఆపదల నుండి తప్పించబడ్డాను, ఎన్ని మహోపకారాలు ప్రభు చేస్తూ వచ్చాడు. మీ లైఫ్లో మీరు ప్రభులోకి వచ్చి ఎంతకాలమైంది? మీరు దేవుని సేవలు అడుగుపెట్టి ఎంతకాలమైంది? మిమ్మల్ని నిలిపి ఎన్ని అద్భుతాలు ప్రభు చేశాడు. అవన్నీ ఎలా మరిచిపోగలిగారు? ఎలా మరిచిపోగలిగారంటే దానికి కారణం ఏంటంటే 3 కారణాలు చెప్పొచ్చండి. వాళ్ళు విగ్రహారాధికులుగా మారడానికి 3 కారణాలు ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే వాళ్ళు ఐగుప్తు విడిచి వచ్చారు, కానీ ఐగుప్తు కల్చర్ని విడిచిపెట్టలేదు వాళ్ళు.
కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు. ప్రైజ్ ది లార్డ్. అనేక సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చారండి. ఆ బానిసత్వంలో ఉండి 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 ఆ పద్ధతులు అంటూ ఉంటారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు తగలబెట్టేటప్పుడు కానీ పోదంట, పూడ్చిపెట్టేటప్పుడు కానీ పోవు అంటూ ఉంటారు, లోక సామెత. 430 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి 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 చూసి 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 అక్కడ పద్ధతులు, అక్కడ కార్యక్రమాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు ఇవన్నీ చూసి 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 వీళ్ళు వాళ్ళలాగా మారిపోయారు. పేరుకే వాళ్ళు ఐగుప్తుని విడిచి వచ్చారు, కానీ వాళ్ళ మనసంతా ఐగుప్తులోనే ఉంది. క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన వెంబడిస్తున్నాను, రక్షించబడ్డానని చెప్పుకునే నీ జీవితంలో ఇంకా పాత అలవాట్లు ఉన్నాయా? పాత ఆచారాలు ఉన్నాయా? సాతానుకు సంబంధించిన పనులు నీలో ఉన్నాయా? కోపం, అసూయ, ద్వేషం, అక్రమాలు, సాతాను వస్తువులు, సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు ఇంకా నువ్వు మోసుకుంటూనే వెళుతున్నావా? లేకపోతే సాతాను క్రియల్ని, ఐగుప్తు అనుభవాలన్నిటిని ఐగుప్తులని విడిచిపెట్టి నేను బయలుదేరాను అని అనుకుంటున్నారా? మీరు చూడండి, సాతాను గడు వస్తూ మన దగ్గర ఉన్నప్పుడు వాడు తరచుగా వస్తాడు మన దగ్గరికి. ఒక గొప్ప ఇల్లు కట్టాడు, ఆ ఇల్లును అమ్మాలనుకున్నాడు, దాన్ని ఒకడు కొనాలనుకున్నాడు. అమ్మేటప్పుడు ఒక అగ్రిమెంట్ అనమాట. సార్, ఇల్లంతా మీరు తీసుకోండి, ఇంట్లో ఆ మెయిన్ గోడ ఉంది కదా, ఆ గోడ మీద ఒక మేకు ఉందండి, అది మా పూర్వీకులు కొట్టిన మేకు. సో కాబట్టి అదంటే మాకు సెంటిమెంట్ అండి, కాబట్టి ఆ మేకు తీయకూడదు, కాబట్టి ఇల్లంతా మీరు రాసుకోండి, తక్కువ డబ్బుకే మీకు ఇస్తాము, రాసుకోండి. కానీ మెయిన్ ఎంట్రన్స్ హాల్లో ఒక మేకు ఉంది కదా, ఇల్లు మీది మేకు, ఇల్లు నీది మేకు నాది అంటే మేకేగా బ్రో, అదేముందిలే బ్రో, సరే అని చెప్పి అగ్రిమెంట్ రాసేటప్పుడు ఇల్లంతా పలానా సుబ్బారావు గారిది, మేకు మాత్రం అప్పారావు గారిది అని అగ్రిమెంట్ అయిపోయిందండి. సరే, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు, గృహప్రవేశం జరిగిపోయింది, చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయారు, హాయిగా బతుకుతున్నారండి. అర్ధరాత్రి ఎవరో తలుపు తడుతున్నారు. ఎవర్రా బాబు ఈ రాత్రి అని వెళ్ళి తలుపు తీస్తే, ఏం సార్ మీరు వచ్చారంటే, ఒకటే నా మేకు గుర్తుకు వస్తుంది నాకు. సార్ ఇప్పుడు వస్తే ఎట్లండి, పడుకున్నాం కదంటే, అదేంటండి నేను మీ ఇంట్లోకి వస్తానని అడగలేదు కదా, నా మేకుని చూడాలనిపించింది, అందుకోసమే నేను నా మేకు కోసం వచ్చానండి, మీతో నాకేం పని, మీరు వెళ్ళి పడుకుంటే. అదేంటి సార్ మీరు వచ్చి మేకు దగ్గర కూర్చుంటే మేమేట నిద్రపోతామంటే, నాకేం పని అండి దాంతో, నా మేకు నేను చూసి వెళ్ళిపోతున్నాడని వెళ్ళి ఆ మేకుని కాసేపు చూసి మేక అని ఆ మేకుని చూసి వెళ్ళాడు. ఈడెక్కడ దొరికాడు దరిద్రుడు అనుకున్నాడు ఆయన. ఏంటండి, ఇంకొక 2 రోజుల తర్వాత మరల వచ్చి అర్ధరాత్రిలో తలుపు తట్టాడు. తలుపు తట్టితే ఏంటంటే, నా మేకు ఒకటే గుర్తుకొస్తుందంటే. ఇంకొక వారం రోజుల తర్వాత మరల వచ్చి డోరు కొట్టాడండి. వాళ్ళు అప్పుడు భోజనం చేస్తూ ఉన్నారు, అప్పుడు వేడివేడికి బిర్యానీ తింటున్నారండి. అప్పుడే తలుపు కొడుతుంటే డోర్ చేశారు. ఏంటంటే సంచి ఒకటేదో తీసుకొచ్చాడు. సరే ఏందండి, ఏదో దుర్వాసన వస్తున్నట్టుందంటే, మీకెందుకండి అవన్నీ మీకు చెప్పాలి నేను. సరే ఎందుకు తీసుకొచ్చారంటే, నా మేకుకు తగిలేసాడు. అదే కుళ్ళిపోయిన శవము మనకు తెలియదు. ప్రేమైన వాళ్ళరా, ఇక టార్చర్, విసుగు 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 విసిగి వేసారిపోయి, బాబు నీ ఇల్లు వద్దు, నీ మేకు వద్దు, నీకు ఒక దండం, నీ ఇంటికి ఒక దండం, నీ మేకు ఒక దండం. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం నెమ్మదిగా బ్రతకలేకపోతున్నాం అంటే ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. సాతానుకు సంబంధించిన సరుకులు ఏమైనా ఉన్నాయా? పక్కన వాళ్ళని చూసి అడగండి, సిస్టర్ ఏమనుకోవద్దు, మీ దగ్గర సాతానుకు సంబంధించిన సరుకులు ఏమైనా ఉన్నాయా? బ్రదర్, సాతాను తీసేయండి ఈరోజు.